జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు చేసిన కేసీఆర్ ప్రకటన విడుదల. ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తాం, స్థానికంలో సత్తా చాటబోతున్నాం, బీఆర్ఎస్ నేతలతో భేటీలో కేసీఆర్ అంటూ చూస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుదా పక్కన పెడితే, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 100% బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చాలా పకడ్బందీగా గౌరవప్రదమైనటువంటి సీట్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్లో ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊర్లకు వెళితే కొట్టే పరిస్థితిలోకి వచ్చేసారు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమ ఉందా లేదా పక్కన పెడితే, ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరికి వేయాలి? ఇటు కాంగ్రెస్ పార్టీకి వేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలి, లేదంటే బీఆర్ఎస్కి వేయాలి, లేదంటే బీజేపీకి వేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ కాంగ్రెస్ పార్టీ మీద ఇటు యూరియా కొరత కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కేసీఆర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున సర్వనాశనం చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తిరగబడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అసలు విచిత్రం ఏంటంటే, నేపాల్లో జరిగేటువంటి జన్జెట్ ఉద్యమం ఉంది కదా, తిరుగుబాటు ఉద్యమం, అది తెలంగాణలో వస్తుందేమో అనేటువంటి ఒక భయం కలుగుతూ ఉంది. ఎందుకంటే అంత ఆక్రోషంగా ఉన్నారు తెలంగాణ ప్రజలంతా కూడా. ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ప్రచారం చేస్తే కొడతారు. సో ప్రజలు ఎవరికొకరు ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదని అనుకున్నప్పుడు ఇటు బీఆర్ఎస్ కన్నా వేయాలి, బీజేపీ కన్నా వేయాలి. ఇప్పుడు బీజేపీ యొక్క బలం కేవలం 2-3 జిల్లాలకే పరిమితం, మిగతా జిల్లాల్లో చాలా తక్కువ. ఇటు నల్గొండలో కానీ, ఖమ్మంలో కానీ, ఇటు వరంగల్లో కానీ, లేకపోతే రంగారెడ్డిలో కానీ చాలా రకాల జిల్లాల్లో బీజేపీ జీరో. సో మిగతా జిల్లాలో కొంత ప్రభావం చూపిస్తుందేమో. నిజామాబాద్లో కావచ్చు, లేకపోతే కరీంనగర్లో కొంత పాటు, కరీంనగర్లో ఒక 25% పాటు, ఆదిలాబాద్లో కొంత పాటు, మెదక్లో కొంత పాటు, హైదరాబాద్లో కొంత పాటు, గింతే వీళ్ళకున్న బలం ఇంతే. సో ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? బీజేపీకి ఓట్లు లేరు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఓటు అంతా కూడా బీఆర్ఎస్కి డైవర్ట్ అవుతుంది. ఓటు అంతా కూడా బీఆర్ఎస్కి డైవర్ట్ అయిందండి. ఏంది పరిస్థితి? 100% బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకోవడానికి అవకాశాలు అయితే చాలా పెద్ద స్కోప్ అయితే కనబడతా ఉంది. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఎందుకంటే చాలా మంది అన్న నువ్వేందన్నా బీఆర్ఎస్కు పాజిటివ్ చెప్తావు అంటే, వాస్తవాలు చెప్తాం కాబట్టి పాజిటివ్ చెప్తాను.